హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత సుధాకర్. ఇల్లు చేంజ్ అవుతున్నామని చెప్పేసి వీడియో పోస్ట్ చేసామో లేదో కొత్త ఇంటి హోమ్ టూర్ అడుగుతూనే ఉన్నారు కమెంట్స్లో. నేను కూడా చేద్దామనేసి ముందే ఫిక్స్ అయ్యాను. ఎట్లాగో పాత ఇంటి హోమ్ టూర్ చూపించాను కదా, ఇది కూడా రాగానే కొత్తగా మంచిగా సెట్ చేసుకొని ఉంటాం కదా, వచ్చిన వెంటనే వీడియో పోస్ట్ చేద్దామని అయితే అనుకున్నాను హోమ్ టూర్ది. దాని తర్వాత వచ్చిన తర్వాత ఈ డస్ట్కి దానికి కోల్డ్ ఇప్పటికీ కూడా ఇంకా తగ్గలేదు. ఒక 10-15 డేస్ అవుతుంది మేము వచ్చి. ఎంతైనా సర్దుకున్న తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ అయితే ఖచ్చితంగా టైం పడుతుంది మొత్తం సెట్ అవ్వడానికి. సో అట్లనే మాకు కూడా టైం పట్టింది. ఇప్పటికీ కూడా అంత ప్రాపర్గా ఉన్నాయని అయితే చెప్పలేను, కానీ మీతో షేర్ చేసుకోవాలి. వచ్చిన వీడియోస్కి కమెంట్స్ చేస్తూనే ఉన్నారు హోమ్ టూర్ అని చెప్పేసి. ఎట్లాగో లాంగ్ వీడియోస్ చేస్తున్నా కదా, సో ఇంకా హోమ్ టూర్ అయితే పోస్ట్ చేద్దాము అన్నట్టయితే ఈరోజు అయితే కంప్లీట్గా మా హోమ్ టూర్ చూపించబోతున్నాను. ఓన్ హౌజా రెంట్ హౌజా అని అడుగుతారు కదా, ముందే చెప్పేస్తున్నాము రెంటెడ్ హౌస్. ఓన్ హౌజా రెంట్ హౌజా, ఓన్ హౌస్ అనుకున్నాం మీది అని అనడం వేరు, ఓన్ హౌస్ లేదా అని అడగడం వేరు. కావాలని అట్లా అడగకండి, లేదు కాబట్టి రెంట్ హౌస్ లో ఉంటున్నాం. మేమే కాదు ఎవరైనా కూడా. హైదరాబాద్ లో అయితే మాకు ఓన్ హౌస్ లేదు, రెంటెడ్ హౌసే. ముందే చెప్పేస్తున్నాము. మళ్ళీ కమెంట్స్ లో రెంటెడ్ హౌసా మీకు ఓన్ హౌస్ ఉంది అనుకున్నాం ఇట్లాంటి కమెంట్స్ అయితే చేయకండి. సో వీడియోలోకి అయితే తొందరగా వెళ్ళిపోదాం, ఎక్కువ ల్యాగ్ చేయను. చాలా సింపుల్ గా షార్ట్ అండ్ స్వీట్ గా చూపిస్తాను. సో వచ్చేసేయండి. ఎంటర్ అవ్వగానే హాల్ ఇట్లా ఉంటుంది అనమాట. బయట చూసారు కదా ప్లేస్, అదంతా కొంచెం పార్కింగ్ ఏరియా. కారు, సైకిల్స్, పిల్లల సైకిల్స్, ఒక బండి అంత పెట్టే అంత స్పేస్ ఉంటుంది. అంటే 2 బండ్లు పెట్టుకోవచ్చు, కారు పెట్టుకోవచ్చు. కానీ మా మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు ఎవరు వచ్చినా కూడా బయట కూర్చోడానికి ఇష్టపడతారు. అక్కడ ఇంకేమైనా అరేంజ్ చేయాలి అంటే బెడ్ కానీ ఇంకొకటి ఏదైనా వేసి కూర్చోడానికైనా అట్లా అరేంజ్ చేయాలి. సో అందుకని అట్లా ఖాళీగానే ఉంచుతున్నాము. మంచిగా అనిపిస్తుంది అట్లా స్పేస్ ఉండడానికి. అపార్ట్మెంట్స్లో ఉన్నట్టుగా ఉండడానికి ఇష్టపడరు కదా, డోర్లు వేసుకొని అట్లా ఉండడానికి పెద్దవాళ్ళు. సో ఇదైతే కొంచెం కంఫర్టబుల్గా బాగా అనిపిస్తుంది వాళ్ళకి, మా వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఉండడానికి. సో రాగానే సోఫా వచ్చేసి ఇక్కడ ఒకటి పెద్ద సోఫా వేసాము, చిన్నవి 2 అటు సైడ్ టీవీకి ఆపోజిట్గా. సో ఇదంతా టీవీ యూనిట్. ఫొటోస్ గురించి అంతా లాస్ట్ హోమ్ టూర్లో చెప్పేసాను కాబట్టి పెద్దగా ఇప్పుడైతే ఏం చెప్పట్లేను, మామూలుగా చెప్పేస్తా. అవి 3 కొండగట్టు ఫొటోస్. ఫస్ట్ పిక్ ఏమో నేను సుధా, నేను 7 months ప్రెగ్నెంట్. తర్వాత నేను జున్ను, మా పెద్దోడు, నేను సుధా జున్నుగాడు. తర్వాత మేము 4. చాలాసార్లు వెళ్ళాం కానీ అవి అట్లా లైన్గా గుర్తుంటాయి అన్నట్టు తీసుకున్నాము. ఇంకా అది వచ్చేసి తిరుపతి ఫోటో. ఇక్కడ నా సిల్వర్ ప్లే బటన్. ఈ హాల్ నుంచి అటు సైడ్ చూస్తే మా పెళ్లి ఫోటో, ఇంకా మాది ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ అయితే ఉంటుంది, దేవుడి ఫోటో. ఇటు చూపి. సో ఇటు నుంచి అటు వెళ్తే కిచెన్ కన్నా ముందు మనకి దేవుడి రూమ్ వస్తుంది. దేవుడి రూమ్ సపరేట్గా ఇచ్చారు. సో ఇదైతే దేవుడి రూమ్. పూజ చేసిన ఇవాళనే. రోజు ఏం పూజ చేయను, పూజ గురించి అడుగుతూ ఉంటారు కదా, వీక్లీ 2-3 times అంతే. మ్యాక్సిమం 2 times అట్లా పూజ చేస్తాను. లైటింగ్ మెయిన్ కదా యూట్యూబర్స్ ఎవరికైనా. ఎట్లాంటి కెమెరా ఉన్నా, ఎట్లాంటి ఫోన్ ఉన్నా ఏం కాదు, కానీ లైటింగ్ మాత్రం బాగుండాలి. సో లైటింగ్ గురించి ఇంకా చాలా చెప్తాను ఈ వీడియోలో, ఎట్లా లైటింగ్ సెట్ చేసుకున్నా ఇంకా అని చెప్పేసి, ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం. సో దానికన్నా ముందు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. కానీ మాకేంటంటే డైనింగ్ టేబుల్ వేసుకుంటే కొంచెం చాలా ఇరుకైపోతుంది. వేసుకున్నా కూడా మేము అంత కూర్చొని తినలేము, పిల్లలు 2 చిన్నోళ్ళే కదా. సో 4 కూర్చొని తినేటట్టు అయితే కింద కూర్చొని తింటాము, లేదంటే నేను ఒక్కదాన్ని ఉంటే సోఫాలో అట్లా కూర్చొని తింటా. సో ఇదంతా డైనింగ్. ఇదంతా క్రాకరీ యూనిట్. కానీ క్రాకరీ యూనిట్ మొత్తం నింపితే అస్సలు సరిపోవని చెప్పేసి ఒక దాంట్లో ఒకటి పెట్టేసి అట్లా టైట్గా పెట్టిన, ఎక్కువ పట్టాలని చెప్పి. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా కిచెన్లో పెట్టాలి అసలుకైతే, కానీ కిచెన్లో ఇరుకు అయిపోతుంది. ఇక్కడ బాగుంది కదా స్పేస్ అని చెప్పేసి అయితే ఇట్లా పెట్టిన. సో మనకు కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ అయితే ఇది అగరో నుంచి. ఇది ఫుడ్ డిహైడ్రేటెడ్ అనమాట. మనకు డ్రై ఫ్రూట్స్ కావాలన్నా, లేకపోతే ఏదైనా కూరగాయలు అవి మనం స్టోర్ చేసుకోవాలి 1 year పాటు అంటే దీన్ని వాడుకోవచ్చు. ఈ ఫుడ్ డిహైడ్రేటర్ దేనికి యూజ్ చేస్తారంటే, మనకి సీజనల్ ఫ్రూట్స్ కానీ, సీజనల్ వెజిటేబుల్స్, లేకపోతే ఏదైనా సరే మనం స్టోర్ చేసుకోవడానికి దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. దీని స్పెషల్స్ ఏంటి అనేవి కూడా చెప్తాను. వీటికి 5 trays అయితే వచ్చాయి, నెట్ తో ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చే హీట్ ఒకేసారి ఎక్కువ రాకుండా, మనం ఏదైతే ఫ్రూట్ ని కానీ, వెజిటేబుల్స్ ని కానీ డ్రై చేయాలనుకుంటున్నామో అవి కంప్లీట్ గా దాంట్లో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ ఏమి పోకుండా నాచురల్ గా డ్రై అవుతాయి అనమాట. దీనికి టైమర్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఒకేసారి
ఒకేసారి హీట్ అవ్వకుండా మెల్లిగా స్లోగా హీట్ అవుతుంది. టెంపరేచర్ అండ్ టైం ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకుని స్టార్ట్ బటన్ క్లిక్ చేయాలి. మనం ఒకసారి నైట్ సెట్ చేసుకుని పడుకున్నా కూడా ఆటోమేటిక్ గా అది ఆఫ్ అయిపోతుంది. అయితే దేనికి ఎంత టైం సెట్ చేసుకోవాలి, ఎంత టెంపరేచర్ సెట్ చేసుకోవాలి అనేది మనకి ముందే ఐడియా ఉండదు కాబట్టి మాన్యువల్ ఇస్తారు కదా మనకి ప్రోడక్ట్ తో పాటు, దాంట్లో చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో లేనివి కూడా మనకి అర్థమైపోతాయి. 1-2 సార్లు ఏదైనా వాడామంటే కంప్లీట్ గా అర్థమైపోతాయి. నాకైతే మెయిన్ గా మ్యాంగోకి గానీ ఉసిరికాయలకి గానీ అంటే అవి కొంచెం వంటలలో వాడడానికి బాగుంటాయి కదా, వాటిని అట్లా మనం స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. టమాటా గానీ అట్లా ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. 5 ట్రేస్ అయితే ఇచ్చారు, అంటే ఒక్కో ట్రేలో ఒక్కొక్కటి పెట్టి అట్లా కూడా డిహైడ్రేట్ చేసుకోవచ్చు. లేదంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నా కూడా మనం ఒకేసారి సెట్ చేసేసుకుని డిహైడ్రేట్ చేసుకోవచ్చు. మా అత్తయ్య కాకరకాయ ఫ్రై చాలా బాగా చేస్తారు. ఏం చేస్తారంటే కొద్దిసేపు ఎండకు పెట్టేసి కొద్దిగా డ్రై అయిన తర్వాత ఫ్రై చేస్తారు. డైరెక్ట్ గా ఎండకు పెడితే మనకి ప్రోటీన్స్ అందులో ఉండే న్యూట్రిషన్స్ అన్ని దొరకవన్నమాట. సో ఇట్లా చేసుకుంటే హెల్త్ కి హెల్త్, మంచి టేస్ట్ కూడా ఉంటది. స్టోర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి నాకైతే ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది. ప్రోడక్ట్ లింక్ నేను కమెంట్ బాక్స్ లో ఇంకా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. నేను శాంపుల్ గా క్యారెట్ నైతే డిహైడ్రేట్ చేసి చూసాను, ఒకటే ట్రేలో పెట్టాను ఎలా అవుతుంది చూడడానికి అని చెప్పేసి. చాలా బాగా అనిపించింది. టేస్ట్ కూడా అసలు ఏ మాత్రం చేంజ్ అవ్వలేదు. ఇంకా ఇలా డిహైడ్రేట్ చేసుకుని స్టోర్ చేసుకునే ఫుడ్స్ ఎన్నో ఉంటాయి, అవన్నీ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ముందు. సో ఇంకా ఇక్కడ కూడా ప్లేట్స్ అవి ఉన్నాయి. మొత్తం ఒక దాంట్లో ఒకటి అట్లా పెట్టేశాను. ఇందులో కెమెరా ఉంది, కెమెరా బ్యాగ్ ఉంది. కెమెరా అయితే ఇక్కడ ట్రైపాడ్ ఉంది. అందులో లాకర్ ఉంది. ఆ లాకర్ని ఒక దగ్గర ఫిక్స్ చేయాలి. ఆ లాకర్ గురించి వీడియో పెట్టినప్పుడు ఇది ఫోన్ స్టాండ్ అనమాట. లాకర్ గురించి వీడియో పెట్టినప్పుడు ఆ లాకర్ అట్లా ఎత్తుకపోతారు అన్నట్టు మాట్లాడారు. సో ఆ లాకర్ని ఒక దగ్గర ఫిక్స్ చేయాలి, ఇంకా ఫిక్స్ చేయలేదు ఎక్కడ. సో ఇదేమో ఫోన్ స్టాండ్, ఫోన్ ట్రైపాడ్. ఇది కెమెరా ట్రైపాడ్. ఇదేమో రింగ్ లైట్. ఇప్పుడు రింగ్ లైట్ అయితే ఏం యూజ్ చేయట్లేదు, లైటింగ్ బాగానే అనిపిస్తుంది అనుకుంటా. సో దీని వెనకాల కొంచెం ఎక్కువ యూజ్ అని కాదు, చూపిస్తాం మామూలుగా. ఒక టేబుల్ అయితే ప్లాస్టిక్ చేసి పెట్టిన, ఆనియన్స్, ఎల్లిపాయలు, దాని గురించి. ఇంకొకటి చూపిస్తాం మీకు. ఈ బాక్స్ అంతా మా పిల్లల టిఫిన్ బాక్సులు ఉంటాయి, ఎక్కడ పెట్టినా కూడా దొరకవు. అందుకని వీళ్ళ బాక్సులు మాత్రం సపరేట్గా వేసుకొని ఒక కాటన్ బాక్స్లో వేసి పెట్టేసిన. ఎక్కడ పెట్టినా కూడా అటు ఇటు పడిపోతూ ఉంటే, ఎక్కడ పెట్టినా మళ్ళీ ప్లేస్ కంజెస్టెడ్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ బాక్స్ల వరకు అన్నీ ఇందులో వేసి పెట్టిన అనమాట. ఇక్కడైతే ఫ్రిడ్జ్ మంచిగా కిచెన్కి పక్కన పెట్టుకున్నా, ఈజీగా తీసుకోవడానికి. హాల్లో కూడా వాటర్ తాగాలనుకున్నా ఎవరైనా కిచెన్ దాకా రాకుండా కొంచెం ఈజీగా బాగుంది. అవును, చికెన్ తీసి బయట పెట్టాలి నిజంగానే. ఫ్రిడ్జ్ మొత్తం ఏం చూపియను. అయితే ఈ చికెన్ ఏంటంటే వీటి గురించి చెప్తా. ఇది పక్కన పెట్టేద్దాం ఫస్ట్. ఈ చికెన్ ఏంటంటే ఈ కిచెన్ ఏంటంటే ఈ చికెన్ నిన్న KFC వీడియోస్ పోస్ట్ చేశాను కదా, ఆ లెగ్ పీసెస్ స్కిన్తో కావాలి అంటే, స్కిన్ లెస్ అందరూ చేస్తారు కదా, మనం స్కిన్తో చేద్దాము, స్కిన్తోనే చేయాలి యాక్చువల్గా. KFCలో అందులో స్కిన్ తోటే చేస్తారు, మనం స్కిన్ తోటే చేద్దామంటే ఆ స్కిన్ తోటి అసలు దొరకట్లేదు. 2-3 months నుంచి అనుకుంటున్నాను నేను KFC లెగ్స్ స్కిన్తో కావాలని చెప్పి. నార్మల్ లెగ్స్ అయితే దొరుకుతూనే ఉంటాయి, కానీ స్కిన్తో అంటే అందరు మిగిలిందంతా కూడా స్కిన్నే కదా, తీసుకోరు అని చెప్పేసి ఆగి నిన్న ఇంకా మేమే 2 కోళ్ళు తీసుకొని మిగిలిందంతా చికెన్ కొట్టించి లెగ్ పీసెస్, థై పీసెస్ వరకు KFC స్టైల్లో చికెన్ రెసిపీ ఫ్రైడ్ చికెన్ అయితే వేసాను. కొంచెం కోళ్ళు మరి పెద్ద కోళ్ళు, లెగ్ పీసెస్ మరి పెద్దగా ఉన్నాయి. నిన్న ఓవర్ నైట్ సోక్ చేశాను, మంచిగా బాయిల్ అయింది. రెసిపీ కావాలంటే చూడండి, నేను ఆల్రెడీ నిన్న పోస్ట్ చేశాను. సో అవే అనమాట. ఇవేమో వింగ్స్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన, జస్ట్ దీనికి కోటింగ్ పట్టించేసి మనం ఫ్రైడ్ చికెన్ చేసుకుంటాం కదా, అట్లా చేసేసుకోవచ్చు. ఇదేమో చికెన్ నైట్ వండాలి. నాకు అవును చికెన్ షాప్ గురించి, నేను చికెన్ వండుతూ ఉంటా కదా, మీకు చికెన్ షాప్ ఉందా అక్క, ఊరికి చికెన్ వండుతారు, చికెన్ షాప్ ఉందా అని అడుగుతూ ఉంటారు. మాకేం చికెన్ షాప్ లేదు. మా డాడీకి చిన్నప్పుడు ఉండే అంట, సంగీత చికెన్ సెంటర్ అని నా పేరు మీద ఉండే అంట. మరి అందుకనే మనకు చికెన్ అసలు ఇది ఒక జోక్. ఇది ఒక చెప్పాలి ఇన్సిడెంట్. మా పెళ్లి చూపులు అయినప్పుడు సుధాని పిలిచి మా అన్న, మా పెద్దమ్మ కొడుకు మాట్లాడుతూ సుధాకి ఏం చెప్పిందంటే, మరి మా చెల్లె రోజు చికెన్ తింటుంది అని చెప్తే, నువ్వేం చెప్పినావు సుధా, గుర్తుందా? గుర్తులేదా? మా ఫ్రెండ్కి చికెన్ షాప్ ఉంది అని చెప్పిండు సుధా. మా చెల్లెకి రోజు చికెన్ కావాలని చెప్పిండు. మా అన్న ఫస్ట్ చెప్పేసిండు. ఆయన కూడా అంతే సేమ్. ఆయన కాకపోతే ఆయనకు మటన్ కావాలి, నాకు చికెన్. సో కిచెన్లోకి ఇట్లా రాగానే మనకి కబోర్డ్స్ బాగుంటాయి, కాకపోతే వీడియో ఇటు నుంచి తీసుకోవడానికి ఇటు కబోర్డ్స్ లేవన్నమాట లుక్. ఇంకా ప్రతిసారి ఇట్లా తీసుకోలేం కదా మనం కుకింగ్ ఇట్లా చేస్తున్నప్పుడు. ఇట్లా తీసుకుంటే అయితే లుక్ బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ అంతా కూడా స్పేషియస్గా మనకి పెట్టుకోవడానికి అన్నీ బాగుంది. సో ఇట్లా వచ్చేస్తే
ఇవన్నీ రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునేవి. లైటింగ్ ఎక్కువ పడొద్దని చెప్పేసి మేము బ్యాక్ సైడ్ నుంచి కర్టన్ వేసేసినాం అనమాట. లైటింగ్ ఎక్కువ పడితే ఫోకస్ ఉండదు వీడియోస్కి. సో అది లైటింగ్ గురించి. ఇంకొకటి, నా కిచెన్ ఇంకా వెలుతురుగా కనిపిస్తుంది కదా మీకు. దీనికి రీజన్ ఏంటంటే పైన లైటింగ్ సెట్ చేసుకున్నాము. ఇదంతా అంటే మేము ఎక్స్ట్రా కనెక్షన్ తీసుకొని ఏం సెట్ చేసుకోలేదు. ఫాల్ సీలింగ్ లైట్స్ ఉంటాయి కదా, వాటికి కనెక్షన్ ఉంటుంది కదా, దానికి ట్యూబ్ లైట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. కానీ మేము 2 ట్యూబ్ లైట్స్ సెట్ చేసాం. ఇవన్నీ కూడా సుధా మంచిగా చేస్తాడు ఇట్లాంటివి అన్నీ. సో లైటింగ్ అది రింగ్ లైట్ కూడా యూజ్ చేస్తా ఒకవేళ చీకట్లో చేస్తే. డే టైంలో అయితే అవసరం లేదు, ఓన్లీ ఆ లైట్స్ వేసుకున్నా కూడా సరిపోతుంది. కిచెన్ 2 సపరేట్గా చేద్దాం అనుకున్నా, కానీ అంత లెంత్ రాదు వీడియో, ఇదే ఎంత వస్తుందో అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇవన్నీ కనిపించేవన్నీ మనకి ఇందులోనే ఉన్నాయి కదా, ఇవి కనిపించని వరకు పేర్లు రాసుకున్న అందరూ చేసేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఒకటి కొంచెం అవి హైట్ కనిపించాలని కింద అట్లా థర్మోకోల్ అట్లా వేసేసి పెట్టేసిన అనమాట. అవి కనిపించాలి కదా, లేకపోతే అవి ఇంకా కిందకి వెళ్తాయి. సేమ్ సైజు ఉన్నాయితే ఇంకా బెటర్ అట్లా వేసుకుంటే. ఇవి కొంచెం సైజ్ పెద్దగా ఉన్నా కూడా మరి కిందకి వెళ్తాయి. ఇక్కడ కూడా అంతే, నేను ఇవి పెద్ద సైజ్ అయినా కూడా కింద వేరే బాస్కెట్స్ అవి ఉంటే నా మేకప్ సెట్వి అవన్నీ కింద పెట్టేసి అట్లా పెట్టిన అనమాట. ఇంకా ఊరికే చూసి తీసుకోకుండా ఉంటుంది అని చెప్పేసి ఏవేవైతే అందులో సదిరేటప్పుడు సదిరామో పేర్లు రాసుకుంటూ స్టిక్కర్లు అయితే అంటించేసాము అక్కడ. సో అయితే ఇంకా ఇక్కడేమో గ్యాస్ స్టవ్స్ ఉన్నాయి, 2 గ్యాస్ బండలు ఉన్నాయి. ఇంకా క్యాస్ట్ ఐరన్ తడి లేకుండా ఉండేటి గ్యాస్ పైన ఒక 2-3 పెట్టా. ఏంటి అంటే ప్యాను, ఫ్రై ప్యాను, దోశ ప్యాను, ఇంకొకటి గుంత పొంగనాలు వేసుకుంటాం కదా, అవి ఊరికే ఎక్కడ పెట్టినా తడవుతుంది అని చెప్పేసి. ఇందులోనేమో స్పూన్స్, గరిటెలు అవన్నీ ఇందులో. కిందలోనేమో గ్లాస్ లిడ్స్ అన్నీ ఉన్నాయి. ఇందులోనేమో గ్లాసులు, గిన్నెలు ఇందులో ఉన్నాయి. ఇందులోనేమో ఏమున్నాయో ఎక్కువ వాడనివి మిక్సింగ్ బౌల్స్, కట్టర్ అవి అన్నీ అందులో పెట్టిన. ఇంకా ఇక్కడేమో రెగ్యులర్గా వాడేవి చాయ్ గిన్నెలు, ప్యాన్స్, ఫ్రై ప్యాన్స్, అవన్నీ కూర గిన్నెలు అన్నీ ఇందులో. ప్యాన్స్ అవి ఇందులోనే కదా ఎక్కువ మాకైతే. సో రెగ్యులర్గా వాడేవి ఇందులో. ఆల్మోస్ట్ సిల్వర్వి, అదే అల్యూమినియం అన్నీ తీసేయడానికి ట్రై చేస్తున్నాను. కాకపోతే కొన్ని యూజ్ అవుతాయి, ఎంతైనా 1-2 అట్లా మాత్రం. ఇదొకటి ఉంది, ఇంకో పెద్ద గిన్నె ఉంది బయట ఉన్నది. ఇవేమో మొత్తానికి వాడట్లేదు, స్టార్టింగ్లో తీసుకున్నా మొత్తానికి వాడట్లేదు. కానీ ఎప్పుడన్నా దేనికన్నా ఉంటుంది అని చెప్పి అవి తీయబుద్ధి కావట్లేదు, అవి తీయకుండా అట్లనే ఉంచిన. ఇవి అంత రెగ్యులర్గా వాడని, ఇవి కుక్కర్స్ రెగ్యులర్గానే వాడతా, కానీ కుక్కర్స్ అయితే ఇటు పెట్టినా. అంతకన్నా ఎక్కువ ఇవి ఎక్కువ వాడతామని చెప్పేసి పైన పెట్టుకోవచ్చు. ఇంకా సెట్ చేయాలి. ఇటేమో కిచెన్కి సంబంధించినవి ఉన్నాయి. అయితే కిచెన్ బండ ఇక్కడ వరకు ఉన్నా కూడా నేను మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి పెట్టుకున్నాను. ఇక్కడ కూడా ఎందుకు పెట్టుకున్నానంటే వీడియో షూట్ చేసేటప్పుడు చాలా కంజెస్టెడ్ అయిపోతూ ఉంటుంది. ఒకటి తీసి ఒకటి పెడతా ఉంటాం, కెమెరాకి కొంచెం స్పేస్ కావాలి. సో అట్లా ఎంత పెద్ద కిచెన్ ఉన్నా మాకు ఇంకా కిచెన్ కావాల్సి వస్తుంది యూట్యూబర్స్కి. అంటే వీడియోస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి. మామూలుగానే నాకు కిచెన్ పెద్దగా ఉంటే ఇష్టం. మేము బాగానే సొంతలు కట్టుకుంటే మొత్తం 4 మూలలు పెట్టించుకుంటా బండ. సో కిచెన్ పెద్దగా ఉంటే ఇష్టం, స్పేస్ కూడా ఎక్కువ ఉండాలి. సో అట్లా కొంచెం అక్కడ ఒక టేబుల్ వేసేసి, మా సిస్టమ్ టేబుల్ అక్కడ వేసి, రైస్ కుక్కరు, మిక్సీ, ఇంకా ప్యాన్స్, చాపింగ్ బోర్డ్స్, వండుకున్నాయి అన్నీ తీసుకొని అక్కడ పెట్టడానికి స్టాండ్ వేసేసి అట్లా పెట్టినా అనమాట. అయితే వాటర్ ప్యూరిఫైయర్ పాడైపోయింది, మళ్ళీ తీసుకోలేదు వాటర్ ప్యూరిఫైయర్. రాగి బిందెలోనే వాటర్ తాగుతాము. రాగి బిందె అక్కడ ఉంది, కావాలంటే చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి బియ్యం గిన్నె, ఇంకా డబ్బాలు అవన్నీ ఏంటంటే మనం సామాన్ తెచ్చుకుంటాం కదా, మిగిలిన సామాన్ని అందులో పెట్టేసి. ఇడ్లీ కుక్కరు, ఫ్రై ప్యాన్ పెద్దది, అవన్నీ కూడా అందులో పెట్టేసిన అనమాట. ఇంకొకటి చూపించడం మర్చిపోయినా, ప్లేట్స్ అవన్నీ ఎక్కడున్నాయని అనుకుంటారేమో. ఇక్కడ ఒక చిన్న స్టాండ్, ఈ స్టాండ్కి ప్లేట్స్. నాకు ఎన్ని కబోర్డ్స్ ఉన్నా మళ్ళీ ప్లేట్స్కి ఇట్లా సపరేట్గా పెడితేనే బాగా అనిపిస్తుంది, ఈజీగా తీసుకోవడానికి. అయితే ఇక్కడ నేను మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తా. అంటే మీరు ఎప్పుడన్నా ఓన్ హౌస్ అయినా రెంట్ హౌస్ అయినా ఇల్లు కంజెస్టెడ్ అవుతుంది, సరిపోవట్లేదు అని ఎవరైనా అనుకుంటే ఇల్లు మొత్తం సదురుకోండి. మీకు ఇప్పుడు కిచెన్ ఇరు కనిపిస్తుంది అనుకోండి, కిచెన్ మొత్తం సదిరేసుకోండి. అప్పుడు అందులో వేస్ట్ అవన్నీ తీసేయండి. నిజంగా అట్లా దాచిపెట్టి ఉంచుతాము. శారీస్ అయినా నేనైతే మోస్ట్లీ అట్లనే చేస్తాను. శారీస్, బట్టలు, గిన్నెలు అవసరం లేని అన్నీ తీసేస్తాను. అట్లా దాచిపెట్టి సదురుకోవడం మనకే ఎక్కువ. అవును, పైన చూపించలేదు. పైన అంతా 5 కిలోలు, 2 కిలోలు, 3 కిలోలు గిన్నెలు. మావి పెద్ద ఫ్యామిలీ కాబట్టి, పెద్ద ఫ్యామిలీ అంటే మొత్తం అందరం కలిస్తే పెద్ద ఫ్యామిలీయే. అయితే ఇంకా అందరం వస్తే మాకే సరిపోతుంది. పెద్ద గిన్నెలు ఉండాల్సిందే ఖచ్చితంగా. పెద్ద స్టవ్, ఇంకో ఎక్స్ట్రా గ్యాస్ స్టవ్ ఉంది. 2 బర్నర్స్ది. ప్రీవియస్గా నేను వాడుతుండే కదా,
అది ఇంకా పెద్ద పెద్ద గిన్నెలన్నీ పైన ఉన్నాయి. సో అట్లా ఎవరికైనా ఇది కనిపిస్తే బెడ్రూమ్ ఇది కనిపిస్తే బెడ్రూమ్ మొత్తం చదువుకోండి, కిచెన్ ఇది కనిపిస్తే కిచెన్ మొత్తం చదువుకోండి. నేనైతే నాకు చాలాసార్లు అట్లా అయింది. ఇది కనిపించినప్పుడల్లా అన్నీ మొత్తం తీసి చదిరేస్తాను నేను. అప్పుడు అందులో వేస్ట్ అనిపించిన ప్రతిదీ తీసేస్తాను. కొంచెం ప్లేస్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. బెడ్రూమ్ కానీ బట్టలు కానీ సరిపోవట్లేదు అట్లా ఇట్లా అనిపించినప్పుడు అట్లా వేసేసేయండి. అదొక టిప్ నా నుంచి. లో రూప్స్ కూడా మంచిగా పెద్ద పెద్దగా వచ్చినాయి. మా లైటింగ్ ఫోకస్ అంతా పడుతుంది అందులో. సో అందులో అయితే అన్ని పెద్ద గిన్నెలు ఉన్నాయి. కలర్ కాంబినేషన్ బాగుంది. ఇది కూడా ఇక్కడేమో మిక్సీకి సంబంధించినవి, అక్కడ స్పేస్ సరిపోదు. మళ్ళీ హాట్ బాక్స్ కావాలంటే తీసుకొని వెళ్ళిపోవచ్చు పక్కనే కదా, అట్లా అని చెప్పి నేను ఎక్కువ వాడేదైతే ఇది పిండి కలపడానికి మస్తు యూజ్ అవుతుంది నాకు. ఓవెన్ ఇవన్నీ అయితే ఏంటంటే ఇక్కడ ప్లగ్ కనెక్షన్ లేదు. ఏదైనా కావాలన్నప్పుడు తీసుకొని వెళ్ళి అక్కడ వాడి మళ్ళీ తీసుకొచ్చి పెట్టడమే. అన్నీ అక్కడ ఉండడం కన్నా ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి, ఇది రెగ్యులర్గా వాడేవి కాదు కదా, అవసరం ఉంటాయి అని చెప్పేసి సో అట్లయితే పెట్టుకున్నా. ఇక్కడేమో ల్యాప్టాప్ ఇంకా బుక్స్ సిస్టమ్కి సంబంధించినవన్నీ. ఇక్కడ మేము ల్యాప్టాప్ సిస్టమ్ టేబుల్ అవన్నీ సపరేట్గా పెట్టకుండా వాడుకోవచ్చులే, ఎక్కడైనా ల్యాప్టాప్సే కదా సిస్టమ్ ఏం కాదని చెప్పేసి అట్లా పెట్టేసాము ప్లేస్ కోసం. ఇంకా అవన్నీ వాటికి సంబంధించిన ఇందులో ఉన్నాయి. ఇందులోనేమో షాంపూలు, సర్ఫులు, లిక్విడ్స్, కిరాణా సామానే కానీ కిచెన్కి సంబంధించింది కాకుండా డైనింగ్ డ్రెస్సింగ్ టేబుల్కి, బట్టలకి, గిన్నెలకి సంబంధించినవి అన్నీ ఇందులో ఉన్నాయి. అందులో మొత్తం సుధా టూల్ కిట్ అన్ని రిపేర్ చేయడానికి అవి ఇవి ఆయనకి సంబంధించినవి అందులో ఉన్నాయి. ఇంత అక్కడ వెంకటేశ్వర స్వామి చూపించావా? ఈ వెంకటేశ్వర స్వామి మేము తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకున్నాము, ఆల్రెడీ చూపించేసే ఉంటాడు. అయితే ఇక్కడ మీకు ఇంకొకటి చూపించాలి. అటు సైడ్ ఇటు నుంచి వస్తే అర్థమవుతుంది. ఇది ఒక మంచి ప్లేస్. ఇటు సైడ్ బాత్రూమ్ ఉంటుంది. దానికోసం అని మేము ఏం చేసామంటే కర్టన్స్ తీసుకున్నాము. ఫొటోస్, వీడియోస్ ఇట్లా. ఇప్పుడు నాది స్టార్టింగ్ వీడియో ఇక్కడే కదా మీరు చూసింది. కర్టన్స్ అయితే ఒక 3 కర్టన్స్ తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి రాడ్ వేసేసామన్నమాట. అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, సపరేట్ కర్టన్స్ అసలుకి అయితే. కానీ మేము అక్కడి నుంచి ఇక్కడికి ఒక రాడ్ తీసుకున్నాం పెద్దది. దానికి కర్టన్స్ వేసి పైన లైటింగ్ సెట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి కానీ చాలా చిన్నగా ఉన్నాయి. కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ట్యూబ్ లైట్స్ అయితే సెట్ చేసుకున్నాము. సో ఇవే నేను లైట్ గురించి చెప్పాలనుకునే టిప్స్. నా ఛానల్ కొత్తగా యూట్యూబ్ చేస్తున్న వాళ్ళు, యూట్యూబ్ చేసి సక్సెస్ అవ్వని వాళ్ళు చాలామంది చూస్తున్నారని చెప్పేసి లాస్ట్ వీడియోలో నాకు అర్థమైంది. మెయిన్ మన లైటింగ్ అయితే బాగుండాలి అంటే ఒక్క దగ్గర ఫోకస్ పడేలాగా రౌండ్ బల్బ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకుంటే మాత్రం సెట్ అవ్వదు. ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్న బాగుంటుంది, ట్యూబ్ లైట్స్ అయినా బాగుంటుంది. రింగ్ లైట్ అయితే ఇవేమీ అవసరం లేదు. రింగ్ లైట్ ఒక్కటి ఉంటే ఇవన్నీ అవసరం లేదు. నా దగ్గర అవి ఉన్నా కూడా నేను ఇవి ఎక్స్ట్రాగా ఇవి సెట్ చేసుకున్నా, ఒకవేళ అది యూజ్ చేయకుండా అట్లా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. వీటికి ఏం మనం ఎక్స్ట్రాగా పెద్దగా చేసింది ఏం లేవు, చిన్న చిన్న స్క్రూసే అవి. ఫాల్ సీలింగ్ లైట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాటికి కనెక్షన్ ఇచ్చినాం. వేరే దగ్గర నుంచి తీసుకోవాలి కనెక్షన్ అంటే వైర్ అంతా తీయాలి, అదంతా పెద్ద పని అవుతుంది. ఇవైతే మంచిగా సింపుల్గా అయిపోతుంది. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. బాల్ ఇది కిడ్స్ బెడ్రూమ్ పేరుకే, అందరిలానే. ఇక్కడ లైటింగ్ కొంచెం డల్ అయి ఉంటుంది, కొంచెం చీకటిగా ఉంది. కానీ పిల్లలు ఏమి ఉండరు ఇందులో మొత్తం సుధా బట్టలు ఉంటాయి. ఇందులో మొత్తం మా శారీస్కి ఒకటి. అంతకుముందు ఇంట్లో ఏమైపోయిందంటే మొత్తం కిడ్స్ బెడ్రూమ్ అంతా శారీస్ నింపేసిన నేను. కింద కబోర్డ్స్ ఏమో పెద్దగా లేవు, మీకు ఆల్రెడీ చూపించిన కదా. బట్ ఒక రూమ్ మొత్తం శారీస్ నింపేయడం వల్ల ఎవరన్నా వచ్చినప్పుడు అసలు ఒక రూమ్ లాగా లేకుండా అయిపోయింది, సింగిల్ బెడ్రూమ్ లానే అనిపిస్తుంది. ఇంకా అక్కడ హాల్ కొంచెం పెద్దగా ఉండేది. డివాన్ కూడా బయట వేసేసినాము. అంటే ఇందులో ఉండే బెడ్ క్వీన్ సైజ్ బెడ్ ఉండే, అది తీసేసినాం అనమాట. సో ఎవరన్నా వచ్చినా లేకుండా అయిపోతుంది. ఎవరన్నా కనీసం వచ్చి కొద్దిసేపు కూర్చోడానికి కూడా, ఉండడానికి అని కాకుండా కూర్చోడానికి కూడా లేకుండా అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు మెయిన్ అయితే మేము అందుకే శారీస్ ప్రజెంట్ నా దగ్గర ఎక్కువ లేవు. ఉన్న వరకు ఇందులో నింపేసాను, మొత్తం నిండే ఉన్నాయి. అయినా ఏంటంటే మాకు స్టాక్ వచ్చిందంటే ఒక 1-2 days మేము వీడియో పోస్ట్ చేసే వరకే. వీడియో పోస్ట్ చేసిన వెంటనే అయిపోతూనే ఉంటుంది స్టాక్. సో అందుకే పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు. ఒకవేళ ఎక్కువ వస్తే అటు సైడ్కి పెట్టుకోవచ్చు. ఇది నిండిన తర్వాత కూడా ఎక్కువ వస్తే అటు సైడ్కి పెట్టుకోవచ్చు. ఇంకా దివాను, ఇక్కడేమో మా బీర్వా, మా లగేజ్ పెట్టుకోవడానికి అన్నీ పైన ఉన్నాయి. ఈ బాల్ ఎందుకు వచ్చింది చేతిలో, అన్నీ పైన ఉన్నాయి. అక్కడ ఒక మిర్రర్, మా ఆయన కనిపిస్తుందా మిర్రర్లో? ఈ టీవీ మా అత్తయ్య వాళ్ళది. పైన ఉన్నప్పుడు ఎక్కడో పెట్టినాం పైన, ఇప్పుడు ఖరాబ్ అవుతుందేమో అని అక్కడ ఆల్రెడీ స్క్రూస్ ఉంటే అట్లా సెట్ చేసి పెట్టినాము. ఊరికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి టీవీ. మాది కాదు, మళ్ళీ ఇన్ని టీవీలు ఉన్నాయి అనుకోకండి చూసి. ఇట్లా వెళ్తే ఇంకో రూమ్, మాస్టర్ బెడ్రూమ్. అమ్మ దగ్గు వస్తుంది, నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి. లాస్ట్ వీడియో నుంచి చెప్తున్నా, అసలు ఏందో ఈ కోల్డ్ అస్సలు తగ్గట్లేదు, ఇంకా ఎక్కువ అయితేనే ఉంది ఇంటికి వచ్చినప్పటి నుంచి. అయితే పాత ఇంట్లో మా బెడ్రూమ్లో టీవీ యూనిట్ బాగుండేది, అందుకని చెప్పేసి టీవీ ఉంటే బాగుంటుందని నిజంగా ఒక లోకల్ టీవీ అయితే తీసుకున్నాము.
పడుకున్నప్పుడు అట్లా చూడడానికి. ఇక్కడేమో టీవీ మరీ దగ్గరకు అయిపోయింది, అస్సలు చూడబుద్ధి అయితలేదు, మరీ దగ్గరికి అయిపోయి చూడట్లేదు. కాకపోతే మేము ఏంటంటే మీకు కూడా ఇది వర్క్ అవుతుందేమో, ట్రై చేయండి. ఎవ్రీ సాటర్డే ఫ్యామిలీ టైం లాగా ఎవ్రీ సాటర్డే నైట్ ఏదో ఒక మూవీ చూడాలి అనేసి అట్లా ఫిక్స్ అయినాం అనమాట. నైట్ లేట్గా పడుకున్నా కూడా సండే మార్నింగ్ లేట్గా లేవచ్చు అని చెప్పి. సో మన ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఇంకా సండే రోజు కూడా నేను అసలు ఏ వీడియోస్ షూటింగ్స్ అవి ఏం పెట్టుకోను మ్యాక్సిమం. సుధా కూడా ఏ పని పెట్టుకోడు. మ్యాక్సిమం సండే మొత్తం మేము ఫ్యామిలీతోటే టైం స్పెండ్ చేస్తాము. సో అట్లా మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. అయితే ఈ బెడ్ అంతకుముందు మాకు ఐరన్ బెడ్ ఉండేది. ఇది తీసుకొని స్టోరేజ్ తీసుకున్నాం. పక్క బట్టలన్నీ స్టోరేజ్ అందులో వేసేయచ్చు అని చెప్పి. మాకు అక్కడ కబోర్డ్స్ తక్కువ అయిపోయి ఏదైనా సరే ఇంకా స్టోరేజ్ ఉన్నదే కావాలని చెప్పి ఇది కూడా స్టోరేజే. ఇక్కడక్కడ స్టోరేజ్ ఉంది వీటికి కూడా. ఇక్కడ స్పేస్ కూడా ఉంది, రిమోట్స్, ఫోన్స్ నైట్ పడుకున్నప్పుడు అట్లా పెట్టుకోవడానికి. సో ఇక్కడ వచ్చేసి కర్టన్స్ అయితే దానికి ఫాల్ సీలింగ్కి మ్యాచింగ్గా తీసుకున్నాము. ఇంకా ఇక్కడ సైడ్ అంతా నా బట్టలు, చీరలన్నీ బీరువాలో ఉన్నాయి, చీరలు కొత్త డ్రెస్లో. ఇక్కడ మొత్తం పిల్లల బట్టలు ఒక్కరు మామూలుగా అట్లా చూపిస్తా. ఇదంతానేమో డ్రెస్సింగ్ది, అక్కడ సరిపోదని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నాం డ్రెస్సింగ్ది. అక్కడ ఏం డోర్స్ లేవు కదా, జస్ట్ ఉన్న వరకు ఇవి రెండే ఉన్నాయి. అది కిందవేమో ఎక్కువ వాడింది పెట్టేసి రెగ్యులర్గా వాడేవి కొంచెం పైన పెట్టి కమ్మలు, జ్యువెలరీ అదంతా అందులో పెట్టా. మేకప్ అదే పౌడర్స్ అవన్నీ ఇందులో. మేకప్ వచ్చేసి ఇది ఒకటి బాక్స్. ఆ బాక్స్ చూపిస్తే నవ్వుతారు. ఆ బాక్స్ వద్దులే కానీ అందులో నేను రెగ్యులర్గా రెడీ అయ్యి ఉన్నాయి. ఒక బాక్స్లో పెట్టి అంటే కొంచెం ఆర్గనైజ్ చేసుకుంటా మంచిగా, ఊరికి చెదిరిపోకుండా. సో అది బెడ్రూమ్. ఇటు ఒక బాత్రూమ్ ఉంది. అంతేనా? ఇంకా హోమ్ టూర్ 3 o'clock స్టార్ట్ చేసినాం వీడియో. కరెంటు పోయి మధ్యలో కొద్దిసేపు ఆగి అట్లా 4 అవుతుంది ఇప్పుడు దగ్గర టైము. సో అది ఇవాళ వీడియో. హోమ్ టూర్ ఎట్లా అనిపించింది? పెద్దగా ఏం లేదు, నేను ఎట్లా ఉన్నది అట్లా చూపించేసిన. సో అంతే, కొంచెం నీట్గా పెడతా మ్యాక్సిమం. నేనైతే అనుకుంటా నీట్గానే పెడతా అని చెప్పి. కొంచెం ఆర్గనైజ్డ్గా ఉండాలని కూడా ఇష్టం. కానీ ఎంత ఉన్నా ఏం చేసినా మళ్ళీ ఏదో ఒక టైంకి ఇల్లు ఖాళీ చేయాలి రెంట్ హౌస్లో ఉంటే. ఓనర్స్ అయితే మనకి నచ్చినట్టు సదురుకొని అట్లా పర్మనెంట్గా సెట్ చేసేసుకోవచ్చు. సో అది హోమ్ టూర్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ఎట్లాంటి వీడియో చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. నేను ఏదేదో చెప్దాం అనుకున్నా, లెంత్ బాగానే వచ్చిందంట కానీ ఏమో మర్చిపోయినా అన్నట్టు అనిపిస్తూ ఉంది. సో ఈ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.